హాయ్, కథలోకి వెళ్దాం. వినండి. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గరికి వాలింది. తనను కాపాడమని బతిమలాడింది. సరే, కాపాడుతానని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురం అంత బరువు గల నీ తొడ మాంసం ఇయ్యు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసులు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరం అంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది. పావురం అగ్నిదేవుడిగా మారింది. వాళ్ళని చూసి శిబి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగము చూసి సంతోషంతో గొప్ప దాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుందని దీవించారు. అదృశ్యమయ్యారు. నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.